అర్ధరాత్రి జంతర్ మంతర్ వద్ద రణరంగంగా మారింది పరిస్థితి. విద్యార్థులు, ఆందోళనకారులు లేకపోతే ఉద్యమకారులు ఏం పేరు పెట్టుకున్నా లక్షలాది మంది తరలివచ్చిన వారి ఆందోళన కొనసాగుతూనే ఉంది. సరే, ఆ సంఖ్యకు సంబంధించి 70,000 నుంచి 5 లక్షల మధ్యలో రకరకాలుగా రిపోర్టింగ్ వస్తోంది. బట్ అక్కడైతే అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చారు. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా బీహారు, మహారాష్ట్ర, గోవా, పంజాబు ఇక్కడ కూడా నిరసనలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో కూడా ప్రారంభమయ్యాయి. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కొడంగల్లో నిరసన దీక్ష చేపట్టారు. అంటే రాహుల్ గాంధీ మీద పోలీసుల దాడికి, అంతకుముందు రాహుల్ గాంధీ విద్యార్థుల మీద లాఠీ చార్జ్కి నిరసనగా. సో ఇది ఒక కాజ్ కోసం, అంటే నీట్ సంబంధించి సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీని మీద ఒక శాశ్వత పరిష్కారం రూపొందించాలి అనే డిమాండ్తో మొదలైన ఈ నిరసన కానీ ఆందోళన కానీ ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఒక పొలిటికల్ ఫైట్గా మారిపోయింది. సో ఇందులో ఇది పక్కదారి పడుతుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో ఏంటంటే 5 డిమాండ్లు, వీటిని నెరవేర్చాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. వాళ్ళకి మేము పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నాం, అవి నెరవేర్చేదాకా మేము పోరాటం ఆపము. అలాగే 10 ఏళ్లలో 152 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. అంటే సుమారుగా ఏడాదికి ఎన్ని లీక్ అయ్యాయి? దాదాపు నెలకు ప్రశ్నపత్రం లీక్ అయిందా? ఈ లెక్కలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే నడ్డా, కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడుతూ నిన్న ఆయన ఏం ప్రకటన చేస్తారా అని కొంత ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి దేశం అంతా. 8:30కి ఆయన మాట్లాడారు. అయితే ఆయన కేంద్రం ఎంచుకున్న ఎదురు దాడిని మీడియా ముందు చెప్పినట్టే కనిపించింది. అంటే విపక్ష పాలిత రాష్ట్రాల్లో, అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇలాంటి చోట, లేకపోతే హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ కేరళ, ఇక్కడ జరగలేదా పరీక్షా పత్రాల లీకేజీలు? మీరు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలనే, అంటే 152 లెక్క చెప్పారు కదా. కానీ ఇప్పుడు సమస్య అది కాదు కదా. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒకసారి లీక్ అవ్వడం, రెండోసారి జరిగినప్పుడు కూడా అనుమానాలతో జరగడం, లేకపోతే సిబిఎస్ఈ పరీక్షల్లో డౌట్లు, వీటి మీద, అంటే ఇది మొత్తం కేంద్రం, అంటే దేశానికి సంబంధించిన పరీక్షలు కదా ఇవి. ఏ రాష్ట్ర పరీక్ష రాష్ట్రంలో జరిగినప్పుడు అది అక్కడ వరకే పరిమితం అవుతుంది. ఇప్పుడు నేను తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే చీఫ్ విజయ్, ఆయన నీట్ రద్దు చేయాలి, ఇదే డిమాండ్ అంతకుముందు డిఎంకే చీఫ్ కూడా పెట్టారు. అలా డిమాండ్లు చాలా చోట్ల ఉన్నాయి. సరే, అది తర్వాత సంగతి, అది రద్దు అవుతుందా లేదా అని. కానీ ఇవాళ ఈ ఢిల్లీలో పరిస్థితి సద్దుమణగాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఎవరి వాదన వాళ్ళదే ఉంది. ఇప్పుడు సీజేపీ ఏముంటుంది, మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప, దీని మీద సమగ్రమైన సమస్యకు పరిష్కారం ఇదిగో అని మాకు చూపిస్తే తప్ప మేము నిరసనలు ఆపం అంటున్నారు. అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. చలో పార్లమెంట్ పిలుపునిచ్చారు, వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి, అలాగే వాళ్ళ మీద దమనకాండ ఆపితే తప్ప నేను హాస్పిటల్లో ఆమర్ నిరాహార దీక్ష ఆపను అని సోనం వాంగ్చుక్ ఆయన అక్కడ చెప్తున్నారు. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, పార్లమెంట్లో ఎన్ని గంటలైనా మాట్లాడతాము, కానీ రోడ్ల మీద రాజకీయం చేయకండి. అంటే ఏంటి? జంతర్ మంతర్ దగ్గర ఖాళీ చేయాలి, పార్లమెంట్లో నల్ల జెండాలు నిరసనలు ఆపేసి లోపలికి వచ్చి కూర్చుంటే చర్చిస్తామని. కానీ గత 3 రోజులుగా పార్లమెంట్లో ఎంత చర్చ జరిగింది? అసలు ఏ అంశాల మీద చర్చ జరిగింది? ఎన్ని గంటలు ఉభయ సభలు నడిచాయి? ఇవాళ 4వ రోజు ఏం జరగబోతోంది? సో పార్లమెంట్లో చర్చకు ఎంతవరకు అవకాశం ఉంది? ఇదొక ప్రశ్న. ఇక రెండు వైపుల నుంచి వర్షన్లు ఏంటంటే, అమాయక విద్యార్థులు ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేక లాఠీలు విరగొడతారా? పోలీసులే పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఇటుకలు లేకపోతే రాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. సంబంధం లేని వాళ్ళు ఉద్యమంలోకి చొరబడ్డారు. అవి అసాంఘిక శక్తులా, ఇంకొక శక్తులా? చొరబడ్డారా, చొప్పించారా? ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అక్కడ జంతర్ మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు రాత్రి గుంపులుగా బయలుదేరి కన్నాట్ ప్లేస్కి ఇంకో చోటుకి వెళ్ళి పోలీసులను కత్తులతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని, 2 ఏసీపీలకు గాయాలయ్యాయి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్లు చాలా ఉన్నాయి, సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ సోషల్ మీడియా తేల్చేది కాదు కదా, జడ్జిమెంట్ ఇవ్వాల్సింది, న్యాయం చెప్పాల్సింది కోర్టులు. సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాకు ఈ వీడియోలు టైం వేస్ట్ ఇవి చూడమన్నారు, అంత సమయం లేదు మాకు అన్నారు. మరి అప్పుడు ఎవరు చూడాలి, ఎవరు వినాలనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సో ఢిల్లీ హైకోర్టు పోలీసులకు మొట్టికాయలేసింది, మీరు ఈ వీడియోలన్నీ సెక్యూర్ చేయండి, తర్వాత దీని మీద విచారణ చేద్దాం, సెప్టెంబర్ 11కు వాయిదా వేసినట్టుంది బహుశా. సో అంటే ఈ పొలిటికల్ ఫైల్స్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని హైజాక్ చేస్తోందేమో అనేది ఒక అనుమానం.
సీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ నీట్కి సంబంధించి పరీక్ష పత్రం లీక్ తర్వాత రెస్పాండ్ అయ్యింది, రాహుల్ గాంధీ రెస్పాండ్ అయ్యారు, అంతా జరిగింది. కాక్రోచ్ పార్టీ సీజేపీ ఎప్పుడొచ్చింది? ఇదే ప్రధాన న్యాయమూర్తి ఒక విమర్శ చేసిన తర్వాత, ఒక వ్యంగ్యాస్త్రంగా పుట్టిన సోషల్ మీడియాలో ఒక మీమ్గా పుట్టిన పార్టీ అంటే ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఒక గ్రూపు ఇవాళ ఢిల్లీ రోడ్ల మీద, అంటే మిగతా పొలిటికల్ పార్టీలు కూడా అనివార్యంగా దీని మీద పోరాటం చేసే స్థాయికి తీసుకొచ్చింది. మిగతా రాష్ట్రాలకు కూడా దీని నిరసనలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఇంకా ఉధృతం అవ్వకుండా ఉండాలంటే కేంద్రం ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1, కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉంది. కానీ ఎక్కడ చర్చలు? మొన్న నడ్డా ఇంటికి పిలిచి ఇద్దరిని వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే, మమ్మల్ని పిలిచారు, మా ఫోన్ లాగేసుకున్నారు, మమ్మల్ని బయటికి పోనివ్వలేదు, మమ్మల్ని కలవలేదు, సో మేము ఎవరింటికి చర్చలకు పోము, వస్తే జంతర్ మంతర్ దగ్గరికి రండి, లేదా ఏదన్నా ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద పెట్టండి అని. మరి ఆ డిమాండ్కి కేంద్రం ఒప్పుకుంటుందా? సో అక్కడ చర్చ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉందా? పైగా ఇప్పుడు ఇంకొక డిమాండ్ ఏమొచ్చింది? ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయడంతో పాటు అమాయక విద్యార్థుల మీద లాఠీ చార్జీలకు నిరసనగా ప్రధానమంత్రి మోదీ పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలి అని. అది జరుగుతుందా? ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి దాని మీద స్పందించారు. నీట్ ఎగ్జామ్ లీకేజ్ మహాపాపము, దీనికి ఒడిగట్టిన వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది పార్లమెంట్లో కాదు, ప్రెస్ మీట్లో కాదు, ఎన్డీఏ పార్టీ సమావేశంలో, ఎన్డీఏ పక్ష సమావేశంలో చెప్పారు. సో అది పార్లమెంట్లో చెప్పాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. ఇంత అప్రజాస్వామికం ఏంటి, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారంటే రోడ్ల మీదకే వచ్చి నిరసనలో పాల్గొంటున్న ప్రియాంక గాంధీ, ఖర్గే అందరూ మాట్లాడుతున్నారు, మిగతా విపక్షాలన్నీ కూడా. సో ఇది కాజ్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి? ఆ రెండు పక్కకి వెళ్ళిపోయి కంప్లీట్గా ఒక పొలిటిసైజ్ అయిపోయింది. అండ్ పొలిటిసైజ్ అవ్వడం అనేది నెగిటివ్ యాంగిల్లో కాదు, పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఏ అంశం జరగదు. ఎందుకంటే మళ్ళీ చర్చలు జరిగి దాని మీద విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది అత్యున్నత చట్టసభల్లోనే, అది జరగకుండా ఉండదు. పైగా ఇవాళ వాళ్ళని విపక్షాలుగా చూడడం కన్నా కూడా పార్లమెంటేరియన్స్గా చూడాలని కొంతమంది చెప్తున్నారు. అంటే పార్లమెంటేరియన్స్ ఈ కాజ్కి మద్దతు ఇస్తున్నారు, ప్రజాప్రతినిధులుగా మద్దతు ఇస్తున్నారు, కాబట్టి ఆ యాంగిల్లో చూడండి అని బీజేపీకి చెప్తున్నారు. బట్ బీజేపీ అలా చూడడానికి సిద్ధంగా ఉందా? సో ఇందులో విద్యార్థుల్ని విద్యార్థులుగా చూస్తున్నారా? అందులో కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు, లేకపోతే ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులు చొరబడ్డాయి అనే యాంగిల్లో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఉంటే వాళ్ళని పిక్ చేసే అవకాశం ఉంటుందా? అసలు విద్యార్థుల మీద పోలీసుల పేరుతో దాడి చేసిన బయట శక్తుల మీద కేసులు పెట్టే అవకాశం ఉందా? సో మెనీ క్వశ్చన్స్. కానీ దీనికి సొల్యూషన్ ఒకటే. విపక్ష పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు రాహుల్ గాంధీకి కనబడవా అని నిన్న కేంద్ర మంత్రి నడ్డా ప్రకటించారు. అంటే ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ వారు లిస్ట్ చెప్పారు. అంటే 152 లెక్క చెప్పారు కదా రాహుల్ గాంధీ. సో దానికి చెప్తూ మాట్లాడారు. ఒకసారి కేంద్ర మంత్రి ఏమన్నారో ఒకసారి విందాం. वो आपके साथ में जरूर चर्चा करूंगा. अगर मैं बात करूं जम्मू कश्मीर में सर्विस सिलेक्शन बोर्ड के एग्जामिनेशन में पेपर लीक हुआ, जहां पर कांग्रेस और एनसी की सरकार है, नेशनल कॉन्फ्रेंस की. उसी तरीके से हिमाचल प्रदेश स्कूल एग्जामिनेशन बोर्ड में उसमें पेपर लीक हुआ, जहां कांग्रेस की सरकार है. उसी तरीके से झारखंड में जेएसी में हिंदी और साइंस के पेपर लीक हुए झारखंड, जहां पर कांग्रेस और झारखंड मुक्ति मोर्चा की सरकार है. तेलंगाना में वहां पर इंटरमीडिएट के लैंग्वेज का पेपर लीक हुआ और वहां पर भी हमको मालूम है कि कांग्रेस और सीपीआई की सपोर्टेड सरकार है. तेलंगाना में एसएससी में लैंग्वेज के पेपर लीक हुआ और वहां भी तेलंगाना में कांग्रेस पार्टी और सीपीआई की सपोर्टेड सरकार है. तमिलनाडु में बीएड के कोर्स पेपर में वहां पर जो जिसे हम कहते हैं तमिलनाडु टीचर्स एजुकेशन यूनिवर्सिटी बोर्ड, वहां भी पेपर लीक हुआ. वहां भी उस समय विपक्ष की सरकार थी. वेस्ट बंगाल में पुलिस कांस्टेबल के रिक्रूटमेंट एग्जाम पेपर लीक हुआ, वहां उस समय टीएमसी की सरकार थी. पंजाब में पंजाब सबऑर्डिनेट सर्विस सिलेक्शन बोर्ड, इसमें ग्रुप बी के एग्जामिनेशन में ఎస్. సో ఎక్కడెక్కడ లీక్ అయితే మరి అక్కడ రాహుల్ గాంధీకి కనిపించలేదా అని అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడదాం.
స్టూడియోలో నాతో పాటు డాక్టర్ మనోహర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ సోలంకి శ్రీనివాస్, బీజేపీ అధికార ప్రతినిధి, ప్రొఫెసర్ శేషు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం శేషు గారు, మనోహర్ గారు, సోలంకి గారు. సోలంకి శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడారు. హ్యూజ్ రిగార్డ్స్ అండ్ రెస్పెక్ట్ టు కేంద్ర మంత్రి నడ్డా గారు, మాజీ ఆయన మీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ఇక్కడ సమస్య ఏ రాష్ట్రాల్లో ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయి అనే దాని మీద సమస్య, లేకపోతే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష వల్ల ఆ లీకేజ్ వల్ల జరిగిన నష్టము, దానికి ఒక సమగ్ర శాశ్వత పరిష్కారం కోరుకుంటున్న దానికి సమాధానం చెప్పాలా? ఇది మీరు రాజకీయం చేయొద్దంటూనే పొలిటికల్ ఎదురుదాడికి దిగినట్టు లేదా? తప్పకుండా మీరు చెప్పింది అయితే టూ ఇష్యూస్ చెప్పారు మీరు. ఒకటి, దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి లీకేజీ, దేశం మొత్తానికి సంబంధించినటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి దాని మీద మనకు కన్సర్న్ ఉండవలసిందే. దాంట్లో ఏం మా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారంలో ఉన్నంత మాత్రాన అక్కడ లీకేజ్ అయితే నేనే సమర్థించుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యకు కారకులైనటువంటి దోషులను ఇప్పటికే పట్టుకోవడం జరిగింది. వారికి అంటే ఏ రకమైనటువంటి చర్యలు, అంటే కోర్స్ ఆఫ్ లాలో ఏం జరుగుతుంది అనేటువంటిది అది ఫర్దర్ ప్రొసీజర్ జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందనంటే, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చూడవలసినటువంటి అవసరం ఉండే. సరే, ఎందుకంటున్నానంటే, ఎవరు కారకులైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని లేకపోతే సంబంధిత వాళ్ళను అడగవలసింది పోయి రాజకీయానికి దిగడము, దానికి మరీ దిగజారి ఒక ప్రధానమంత్రి నివాసం ముందర ఒక ఎల్ఓపిగా ఉన్నటువంటి వ్యక్తి అచానక్ వెళ్ళేసి అక్కడ ధర్నాకు దిగడము, ఈ రకంగా చేస్తే ఇప్పుడు నడ్డా గారు చెప్పినటువంటి ఇన్ని ఇన్సిడెంట్స్లలో ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ దాదాపుగా వారు చెప్పినటువంటి అన్ని రాష్ట్రాలు నా దగ్గర వారు చెప్పిన వాటితో పాటు ఇంకా కొన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ ఈ సందర్భాలలో ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నివాసాల ముందుకెళ్లి ధర్నాలు చేసి లేకపోతే వాళ్ళ ఇంటిని పలగొడతామనేటువంటి చర్యలు చేసినట్టుగా అయితే మీకేమన్నా మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా? కానీ ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా సిజేపీ లాంటి ఒక ఉద్యమం కూడా జరిగిందా? నేను అక్కడికి కూడా వస్తాను. నేను సిజేపీ ఏంటిది, దాని వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, అసలు దాంట్లో ఆ ఉద్యమంలో ఏం జరుగుతుంది అనేటువంటిది రోజు టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉన్నాం మనం. సిజేపీ అనేటువంటిది దాని వెనుక నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది అయితే మీలాంటి వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే పేపర్ లీకేజ్లు అయినాయి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర ముట్టడి చేస్తామని చెప్పేసి కూర్చోలేదు కదా. అది కూడా ఎవరు కూర్చున్నారు? ఒకవేళ కూర్చున్నారే అనుకుందాం, ఎవరు కూర్చుంటారు? మా పార్టీకి సంబంధించిన ఒక యువ మోర్చా కార్యకర్తలు, లేకపోతే మహిళా మోర్చా కార్యకర్తలు, లేకపోతే ఒక సాధారణ మాలాంటి కార్యకర్తలు వెళ్ళినామంటే దానికి అర్థం ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, సీరియస్నెస్ సైలెంట్ అవ్వాలి అన్నా లేకపోతే దానికి పరిష్కారం జరగాలన్నా ఏం జరగాలి రిషి గారు? దాని మీద చర్చ జరగాలి కదా. ఎక్కడ చర్చ జరగాలి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగితే తెలంగాణ అసెంబ్లీలో జరగాలి, మహారాష్ట్రలో జరిగితే మహారాష్ట్ర అసెంబ్లీలో జరగాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే మొత్తం దేశానికి సంబంధించినటువంటి సమస్య, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు కాబట్టి ఎక్కడ జరగవలసి ఉండే? పార్లమెంట్ లో జరగాలి. అప్పటికి రాహుల్ గాంధీ గారు సరే వారికి ఉన్నటువంటి హక్కు అనుకోండి, అధికారం అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి దాంతో వెళ్ళి ధర్నా చేశారు. చేసేటువంటి సందర్భంలో మా పార్టీకి సంబంధించినటువంటి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి గారు డైరెక్ట్ వెళ్ళారు కదా వాళ్ళ దగ్గరికి. వెళ్ళి ఏంటో చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి, దీనికి పరిష్కారం ఏం చేద్దామని చెప్పేసి వారు అడిగితే రాహుల్ గాంధీ గారు అక్కడ ఒక మాట మాట్లాడి ఇమ్మీడియట్ గా ఒక ఎల్ఓపిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక 60 ఏళ్ల అంటే పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులుగా ఏమంటారు బిహేవ్ చేయాల్సినటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఒక మాట మాట్లాడి 5 నిమిషాల తర్వాత ఇంకో మాట మాట్లాడడం అనేటువంటి సమంజసమా చెప్పండి? జితేంద్ర సింగ్ గారు అప్పటికి ఒప్పుకున్నారు. ఈ సమస్య మీద పరిష్కారం చర్చిద్దామన్నట్టు పార్లమెంట్ లో చర్చిద్దాం రండి అని చెప్పిన తర్వాత ఒప్పుకున్నారు. ఇమ్మీడియట్ గా జితేంద్ర సింగ్ గారు బయటికి వెళ్ళంగానే లేదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎందుకు అడుగుతుంది? ఇన్ని సందర్భాలలో మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఎందుకంటే మీరు నడ్డా గారిది చూపించారు కాబట్టి. ప్రియాంక గాంధీ గారు ఏది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు కదా, వారు మాట్లాడినటువంటిదే. నేను వేరే వాళ్ళు వీళ్ళు మాట్లాడితేనేమో అది వేరేది అనుకోవచ్చు. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है, गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है. ఇది రాహుల్ ప్రియాంక గాంధీ గారు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా
అశోక్ గెహ్లాట్ గారు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ పేపర్ లీకేజీలు జరిగినాయి, రాష్ట్రంలో చాలా పెద్ద సమస్య జరుగుతుందని చెప్పినటువంటి ప్రియాంక గాంధీ గారు మరి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ గారిని ఆ రోజు ఎందుకు రాజీనామా చేయమని కోరలేదు చెప్పండి? కోరవలసి ఉండే కదా, నీ పార్టీయే కదా, నీకంత కన్సర్న్ ఉంటే నువ్వు కోరవలసి ఉండే, ఎందుకు కోరలేకపోయినారు? అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒక రకమైనటువంటి న్యాయం ఉంటుంది, మీకు అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుందా? ఇది బీజేపీ కాంగ్రెస్ ల రాజకీయ సమస్య, లేకపోతే దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు పేపర్ రాస్తే అది లీక్ అయితే సరే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ ర్యాంకులు వచ్చాయి, మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. కానీ ఈ మధ్యలో కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో వీళ్ళందరి సమస్య గురించి అడ్రస్ చేయాలా మీ రెండు పక్షాలు? మీరులో ఎవరు 100% 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, చనిపోయినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య, ఎన్నో ఏమంటారు కళలతోటి వాళ్ళు ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళ కళలకు సంబంధించినటువంటి సమస్య. తల్లిదండ్రులకు కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే, నేను ఆటో నడిపోయినా సరే, నేను కూరగాయల బండి నడుపుకోనైనా సరే, నా కొడుకుని మంచి చదివించాలి, నా కొడుకుని ఫలానా డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, ఇంకోటి చేయాలి, లాయర్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంటారు తల్లిదండ్రులు. నా జీవిత సర్వస్వం నా పిల్లాడు బాగుండాలి, నా బాప బాగుండాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి పేరెంట్స్ కళలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి దీన్ని ఎక్కడైతే చర్చించాలో అక్కడే చర్చించాలి, కానీ దాన్ని రచ్చ చేయకూడదు. దీన్ని రచ్చ చేసింది ఎవరు చెప్పండి? రిషి గారు మీరే చెప్పండి, దీన్ని రచ్చ చేసింది ఎవరు? ఈ రోజు నేను సోనం వాంగ్చుక్ అనే రోజులు దీక్ష చేసినప్పుడు కానీ, సిజేపీ నిరసన దీక్షలు చేస్తున్నప్పుడు కానీ ఎందుకు అడ్రస్ చేయాలనుకోలేదు? ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారి ఇంటి ముందుకు రాగానే కేంద్ర మంత్రి వచ్చారు, మరి జంతర్ మంత్ర దగ్గరకు లేకపోతే వాళ్ళని ముందు మొన్న కదా పిలిచారు, వాళ్ళని నడ్డా గారింటి మొన్న పిలిచారు. నేను అది కూడా చెప్తాను రిషి గారు. ఇప్పుడు వారు సోనం వాంగ్చుక్ గారు 15 రోజుల్లో 16 రోజుల్లో దీక్ష చేసినన్ని రోజు 20 రోజులు దీక్ష చేసినన్ని రోజులు ఈ సమస్య ఇంత ఉత్పన్నం కాలేదు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి రైట్ వేలో వాళ్ళ దీక్షను వాళ్ళు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంగా అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నది. సో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో సరే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎజెండా కూడా పెట్టలేదు, అప్పటికి ఎజెండా కూడా ప్రిపేర్ కాలే, వారానికి సంబంధించినటువంటి ఎజెండా ప్రిపేర్ కావాలి. ఆ రోజు ఎజెండా ప్రిపేర్ కాలేదు. నిజంగా మీరు అన్నట్టుగా ఈ పార్లమెంట్ సెషన్స్ నిన్న సోమవారం రోజు ప్రారంభమైనప్పుడు ఒకవేళ ఆ ఎజెండాలు లేకపోయి ఉంటే, ఎజెండాలో కూడా ఎట్లా ఉంటుంది రిషి గారు? ఇమీడియట్ గా ఈ వారం ఉంటేనే ఎజెండాలో ఉన్నట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు డీలిమిటేషన్ బిల్ వస్తుంది, మహిళా రిజర్వేషన్ బిల్ వస్తుంది అనేటువంటి చర్చలు టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. కానీ ఈ వారం ఎజెండాలో ఉందా చెప్పండి? లేదు కదా. సో నెక్స్ట్ వారం వస్తుందేమో, అటు నెక్స్ట్ వారం వస్తుందేమో, లేదా అంటే అసలుకే రాదేమో, అది తెలియదు కదా మనకు. మీరు ముందే ఊహించుకొని వెళ్ళి ప్రధానమంత్రి నివాసం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? నివాసం దగ్గరికి వెళ్ళారు, అక్కడ పోలీసులు వదిలేసారు అనుకోండి, ఏం చేస్తారు? ఇల్లు గుణగొడతారా? ప్రైమ్ మినిస్టర్ ని చంపేస్తారా? మీరు ఏం చేస్తారు చెప్పండి? చేస్తారా? సమాధానం ఏం చేస్తారు? ఏం చేయరు కదా. సిజేపీ అనేటువంటిది కొంతమంది మన ఎంటర్ ర్యాలీ అవ్వడము. సరే, అన్నారు మనోహర్ గారు. ఇప్పుడు నిన్న నడ్డా గారు ఏం చెప్తున్నారంటే, మేము పార్లమెంట్ లో ఎంతసేపు అయినా దీని మీద సుదీర్ఘమైన చర్చకు శాశ్వత పరిష్కారం కోసం సిద్ధంగా ఉన్నాము, దీని మీద రోడ్ల మీద చర్చలు జరగవు, దీన్ని రాజకీయం చేయకండి, రాహుల్ గాంధీకి ప్రేమ రాజకీయాల మీద తప్ప విద్యార్థుల మీద కాదు అని ఏం చెప్తారు? ఇప్పుడు దేశ యువత నరేంద్ర మోడీ పాలన పట్ల విసుగు చెందారు. వరుస వైఫల్యాలు, 1 కాదు 2 కాదు 157 సార్లు పేపర్ లీకులు. అదేవిధంగా నీటి పరీక్ష 2024లో మళ్ళీ 2026లో 2024లో లీక్ అయినప్పుడు మేమంతా రోడ్ల మీదకి వచ్చాము. దేశవ్యాప్తంగా యువత కూడా అదే రోజు ఆ రోజు కూడా బాష్పవాయువులు, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. తర్వాత పార్లమెంట్లో చట్టం చేస్తాం, ఇక పరీక్షలు లీకులే ఉండవు అన్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన వాళ్లకు ₹1 జరిమానాతో పాటు వాళ్ళ 10 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తామన్నారు. సరే, యువత మొత్తం కూడా ఆ ఉద్యమాన్ని నిరసనలు ఆపు చేయడం జరిగింది. మళ్ళీ 2026లో ఈ 22 లక్షల మంది అమాయక విద్యార్థుల జీవితాలు నాశనం, అందులో 17 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఏదో రాజస్థాన్ అంశం తీసుకో, రాజస్థాన్లో 2021లో జరిగితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి ఎవరైతే దానికి పాల్పడారో వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టారు, కోచింగ్ సెంటర్ల మొత్తాన్ని కూడా కూల్చివేశారు. మళ్ళీ ఏమైనా జరిగినాయి పునరావృతమైనయా? కానీ అక్కడ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు. కానీ ఇక్కడ తీవ్రమైంది. 24లో జరిగింది, 26లో జరిగింది, వరుసగా 157 లీకేజీలైన 7.5 కోట్ల మంది విద్యార్థులు, అమాయక విద్యార్థులు నష్టపోయారు దీనివల్ల. ఇక్కడ ఏమంటున్నారు, మనం ఏమంటున్నాం? ఇప్పుడు స్పందించే తీరులో చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వాలు స్పందిస్తాయి, బంధించు, అది గుర్తుపెట్టుకోండి. దేశ యువత నిర్భయ చట్టం తీసుకురావాలని చెప్పి ఇండియా గేట్ దగ్గర ఎంత బీపత్ ఇంతకన్నా ఎక్కువ జరిగింది ఆ రోజు. అయినప్పటికీ సోనియా గాంధీ గారు స్పందించి నిర్భయ చట్టం తీసుకొస్తే ఆ ఉద్యమం ఆగిపోయింది. అదేవిధంగా 2011లో అన్నా హజారే గారు
ఏది లోక్పాల్ బిల్లు బలహీనంగా ఉంది, దాంట్లో సవరణలు జరగాలంటే యూపీఏ ప్రభుత్వం వద్దాను. అప్పుడు బీజేపీ కూడా బీజేపీ ఇంతకన్నా ఎక్కువ పెద్ద ఎత్తున ఢిల్లీలో దేశ యువత మొత్తం వాళ్ళకి జమ్మకూడదు. కానీ మేము ఏమైనా నిందించినమా? కానీ సోనియా గాంధీ గారు మళ్ళీ అన్నా హజారే గారు ఏప్రిల్ 5వ తారీఖు 2011 దీక్షకు కూర్చుంటే వెంటనే కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, విలాస్రావు దేశ్ముఖ్ 10 మంది డజన్ మంది కేంద్ర మంత్రులు వెళ్ళి ఆ శిబిరానికి వెళ్ళి ఆయనతో చర్చలు జరిపారు. అది స్పందించేకుండా చర్చలు జరపడమే కాకుండా ఆ బిల్లును తీసుకొచ్చే దాంట్లో ఆయన ఏం అడిగిండు, ఈ డ్రాఫ్ట్ చేసే బిల్లులో మేధావుల్ని పౌర సమాజాన్ని కూడా చేర్చాలంట. వెంటనే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అన్నా హజారే గారిని పిలిపించుకొని ఆయన ఏ సూచనలు చేశారో ఆ సూచనలకు అనుగుణంగా బిల్లు తయారైంది. దట్ ఈస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం మా కళ్ళ ముందు జరుగుతుంటే కేసీఆర్ ఆమరణ దీక్ష కూర్చుంటే నిమ్స్ హాస్పిటల్లో ప్రధానమంత్రి దగ్గర నుంచి చిదంబరం దగ్గర నుంచి రాష్ట్ర మంత్రివర్గం దగ్గర నుంచి పోయి చర్చలు జరిపి ఆ దీక్ష విరమించేలా చేసినామా లేదా? అక్కడ దాకా ఎందుకండి. ఇదే సోనం వాంగ్చుక్ తండ్రి గారు సోనం వ్యాంగ్యాల్ గారు 1984 సంవత్సరంలో ఇదే వ్యాంగ్యాల్ గారు లద్దాఖ్ ప్రాంతంలో 97% మంది గిరిజనులు ఉన్నారు అని చెప్పి లేహ్యూలో 5 రోజులు ఆమరణ దీక్ష కూర్చుంటే వాళ్ళందరికీ ఎస్టీ హోదా ఇవ్వాలని కూర్చుంటే ఇందిరాగాంధీ గారు ఢిల్లీ నుంచి లేహ్యూ ఆయన దీక్ష చేసే ప్రాంతానికి వెళ్ళి దీక్ష విరమింపజేసి 97% కాదు 8 ప్రధానమైనటువంటి గిరిజన తెగలకు ఎస్టీ హోదా కల్పించారు. అది కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క గొప్పతనం. ఇంకా ఈ నైతిక మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అంటారు కదా బీజేపీ వాళ్ళు. నైతిక విలువలు ఉండవు మీకు? కాంగ్రెస్ నాయకులు సంబంధం లేకపోయినా కేంద్ర మంత్రులుగా ఉండి 2008 వరకు చెప్తాను, 56 నుంచి 2008 వరకు చెప్తాను. ఇప్పుడు సోలంకి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రధానమంత్రి ఇంటి ముందుకు ఎల్ఓపి బాధ్యతారహితంగా ఎక్కడికో ఇక్కడికి వచ్చి అక్కడ ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? పార్లమెంట్ లో జరగాల్సిన చర్చలు రోడ్ల మీద జరుగుతాయా? ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించినప్పుడు ఆమరణ దీక్ష కూర్చొని 21 రోజులు మనిషి చావు బతుకుల మధ్య ఉన్న స్పందించినప్పుడు ఉద్యమాలకు అనుమతులు ఉండవండి. చెలో అసెంబ్లీ పిలిపిస్తాం, అనుమతులు ఉంటాయా? చెలో పార్లమెంట్ అంటాం. అదేవిధంగా చెలో ప్రధాన నివాసం అంటాం. వీళ్ళు చేయలేదా? వీళ్ళు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు విజయ్ గోయల్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణ్ మార్గ్లో 7వ నెంబర్ వీధిలోనూ ఆయన ఇల్లు ప్రధానమంత్రి ఇల్లు ఉంటే విజయ్ గోయల్ బీజేపీ అనురాగ్ ఠాకూర్ బీజేవైఎం అధ్యక్షుడుగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే ఎన్నిసార్లు ధర్నా చెలో పార్లమెంట్ పిలిపిలేదా? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే తప్పు లేదు. కాంగ్రెస్ ఎప్పటికీ అది కూడా దేశ యువత పైన లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ గారు స్పందించిన తీరును దేశం మొత్తం హర్షిస్తుంది. అంటే గాయపరుస్తారంటే రక్తం గారే విధంగా రాహుల్ గాంధీ గారి పైన పోలీసులు అమానుషమించడానికి ఏమంటే నైతిక విలువ ఎందుకంటానంటే 1956 సంవత్సరం మన మహబూబ్ నగర్లో ఒక రైలు ప్రమాదం జరిగితే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇది నాదే బాధ్యత అని చెప్పి రాజీనామా చేసిండు. అదే ఏడాది తమిళనాడులో 140 మంది చనిపోతే ఇక నెహ్రూ గారు ఆమోదించారు. అప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగి 140 మంది చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు పట్టుబట్టి రాజీనామా ఆమోదింపజేసుకోండు. 1958 సంవత్సరం ఒక ఆర్థిక వివాదంలో టిటి కృష్ణమాచారి గారు ఆయనకు సంబంధం లేకపోయిన ఆరోపణ వస్తే రాజీనామా చేసిండు. 1962లో భారత్ చైనా యుద్ధం వైఫల్యం కారణంగా కేకే కృష్ణమేనన్ గారు ఇది నాదే బాధ్యత ఆయన రాజీనామా చేసిండు. 1993లో మాధవరావు సింధే రష్యా విమానం ప్రమాదం జరిగితే ఇది నా వైఫల్యమని ఆయన రాజీనామా చేసిండు. 99లో బీజేపీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎంత అప్పుడు బీజేపీ వేరు ఇప్పుడు బీజేపీ వేరు. నితీష్ కుమార్ గారు కలకత్తాలో రైలు ప్రమాదం జరిగితే నాదే బాధ్యత అని చెప్పి రాజీనామా చేసిందా చేయలేదా? ఇక చివరిగా 2008 సంవత్సరం శివరాజ్ పాటిల్ గారు ముంబైలో బాంబు పేలులు జరిగితే నా బాధ్యత నాకు ఈ పదవి వద్దని చెప్పి పక్కన పడేసిందండి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇన్ని లక్షల మందికి అయితే ఇన్ని కోట్ల మందికి ఒక పరిష్కారం దొరికినట్టే. ఎందుకంటే విచారణ అనేది పారదర్శకంగా జరగాలంటే పదవుల్లో ఉండొద్దు. ఆ వరుస వైఫల్యాలు అదే శాఖలు అదే ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు లీకుల పైన ఒరిస్సాలో పెద్ద ఎత్తున పోరాటం చేసి నాయకుడైండు. ధర్మేంద్ర ప్రధాన్ తెలవదా అంటారు. ధర్మేంద్ర ప్రధాన్ గతంలో ఒరిస్సాలో ఏబీవీపీ కార్యకర్తగా పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి మా పట్టుబట్టి పెద్ద ఆందోళన చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు రాజీనామా చేయొద్దా? ఎందుకు అడుగుతున్నారు? రాజీనామా చేస్తే విచారణ పారదర్శకంగా ఉంటుంది. ప్రధానమంత్రి అసలు మేము చెప్తాం ఆయనే చేయాలి. ప్రధానమంత్రి లాఠీ చార్జ్ క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ లో బరాబర్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దేశ యువత శాంతియుతంగా వచ్చారు. ఆ రోజు నిర్భయ చట్టం నిన్న రాత్రి జంతర్ మంతర్ దగ్గర నుంచి బయటకు పరిగెట్టుకొచ్చి కన్నాట్ ప్లేస్ లో ఇంకోటి పోలీసుల మీద కత్తులతో దాడి చేసి అవన్నీ కూడా కావాలని ఉద్యమాన్ని ఏంటంటే మంచిగా జరుగుతుంది. బీజేపీ అప్రతిష్ట పాలైంది దేశవ్యాప్తంగా. దేశ యువత తిరుగుబాటును చూసారు. గుర్తుపెట్టుకోండి 2022లో శ్రీలంకలో ఏ తిరుగుబాటు జరిగిందో
24లో బంగ్లాదేశ్లో ప్రభుత్వాలపై నియంత్రిత ప్రభుత్వాలపై ఏ తిరుగుబాటు జరిగిందో అదేవిధంగా 2026లో నేపాల్లో ఏ తిరుగుబాటు జరిగింది. ఇలా అదే తిరుగుబాటు ఇక్కడ జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున దెబ్బలు రాష్ట్రవాయు గోళాలకు భయపడకుండా యువత మొత్తం కూడా పార్లమెంట్ పోయిందంటే రైళ్లు బంద్ చేసిన, ప్రయాణ సౌకర్యాలు లేకుండా ఇలా ఆహార పదార్థాలు ప్రజలిస్తున్నారండి, పంపిస్తున్నారు వాళ్ళు. యూనివర్సిటీ డాక్టరేట్ బంగ్లాదేశ్ తోను నేపాల్ తోను శ్రీలంకని భారతదేశాన్ని పోల్చకండి. అంతేగాని 20 రోజులు స్పందించారండి. 5 రోజులకు ఇందిరాగాంధీ స్పందించింది. అదేవిధంగా అన్నా హాజరే దీక్షకు 8 రోజులకు స్పందించారు. మరి వీళ్ళు ఎందుకు స్పందించారంటన్నా? అదేవిధంగా రాజస్థాన్ లో ఎవరు చనిపోలేదు. వీళ్ళు ఏమడుగుతారు? రాహుల్ గాంధీ ఏమడుగుతాడు? చనిపోయిన బిడ్డల కుటుంబాలకు న్యాయం చేయండి, ఆర్థిక సాయం చేయండి. చేయలేరా? శేషు గారు, మీ సొంత డబ్బులు ఇస్తున్నారా? ప్రొఫెసర్ గారు, ఇది మొదలైంది ఏ కాజ్ తోటి, ఇవాళ ఎక్కడికి వచ్చింది, ఎలా ఎండ్ అవుతుంది అంటే ఇది ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే విద్యార్థుల పేరుతో జరుగుతున్న దాడులు, అది విద్యార్థుల బయట శక్తుల తెలియదు. పోలీసులు విద్యార్థులను కొడుతున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ ఏమన్నారు? నా చెవులో పోలీసులు నన్ను డ్రాగ్ చేస్తూ నాకు చెప్పింది ఏంటంటే, సార్ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్పారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది ప్రొఫెసర్ గారు? అందరికీ నమస్కారం. నమస్తే. గత 3 రోజులుగా దేశంలో జూలై 20, 21, 22 దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఎప్పుడైతే ఒక సమస్య, ఒక అంశము పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో ఆ సమస్యకి భవిష్యత్తులో కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశాలు ఉండవు అనేది గతంలో జరిగినటువంటి సంఘటనలు, చరిత్ర మనకి చెప్తున్నటువంటి అంశంగా చూడాలి. అయితే నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశము పిల్లల భవిష్యత్తు జీవితాలకు సంబంధించినటువంటి అంశం అయితే దాన్ని రాజకీయ అంశంగా మారిపోయింది ఇప్పుడు అనేది మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మే 3వ తారీఖు నాడు నీట్ పరీక్ష జరిగింది. మే 12 నాడు ఎన్టీఏ ఒక ప్రకటన చేసింది, నీట్ ప్రశ్నపత్రము లీక్ అయింది, రద్దు చేస్తున్నామని చెప్పారు. తర్వాత జూలై 20 వరకు, అంటే మే 12 నుంచి జూలై 20 వరకు 70 రోజులకు పైగా దేశంలో జరిగినటువంటి పరిణామాలు, లేకపోతే నీటికి సంబంధించినటువంటి ధర్నాలు, ఆందోళనలు మనం చూసాం. అయితే ఈ 70 రోజులకు పైగా జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కేంద్ర ప్రభుత్వము స్పందించినటువంటి తీరుతోటి ఈ అంశము మరింత జటిలమైందనేటటువంటి విషయం మనం గమనించాలి. అయితే కేంద్రం ఇంత పెద్ద ఆందోళన జరుగుతున్నప్పుడు సంప్రదింపులు చేశారా? అఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారా? లేకపోతే ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడారా? లేదా ప్రధానమంత్రి స్పందించారా? ముఖ్యంగా ఈ శాఖ నిర్వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ పై ఇన్ని ఆరోపణలు వస్తుంటే ధర్మేంద్ర ప్రధాన్ సమస్య పరిష్కారం లెక్క స్పందించారా, లేకపోతే సమస్యని మరింత ఉధృతం చేసే విధంగా స్పందించారా? ధర్మేంద్ర ప్రధాన్ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ నీట్ ప్రశ్న పత్రం లీక్ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు టెర్రరిస్టులకు బి టీము అని స్పందించారు. అంటే ఇవంతా కూడా కేంద్రము స్పందించినటువంటి తీరు సమస్యని మరింత జటిలం చేసింది, రాజకీయంగా మార్చేసింది. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. రెండోది ఏంటి అంటే, చాలా ఈ జూలై 20వ తారీఖు నాడు సంసద్ ముట్టడి చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు చేసినటువంటి ధర్నాతోటి మరింత విస్తృతంగా మాట్లాడుతుంది ఏంటంటే, చర్చలు చేయాలంటున్నారు. చర్చలు చేయాలంటున్నారు. పార్లమెంట్ మీద దాడి చేస్తారా అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రశ్న ఇవాళ తెరపైకి తెస్తున్నారు, ప్రభుత్వం తెరపైకి తెస్తుంది. అంటే నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను ప్రభుత్వాన్ని. ఏంటంటే, ఈ పార్లమెంట్ ముట్టడి చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, లేకపోతే ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఎప్పుడు ప్రకటన చేశారు? జూలై 9 నాడు ప్రకటన చేశారు. జూలై 20 నాడు ముట్టడి చేస్తామని. మరి ఈ మధ్యలో పార్లమెంటు వాళ్ళు ముట్టడి చేయకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? కనీసము ప్రతినిధులను చర్చలకు పిలిచారా, నెగోషియేషన్స్ చేశారా అనేటటువంటి ప్రశ్న ఇవాళ మన ముందుకు వస్తుంది. ఒకవేళ ప్రభుత్వము స్పందించి ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి చర్చలు జరిపినా, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఒక కన్స్ట్రక్టివ్ హామీలు, అష్యూరెన్సెస్ ఇచ్చినా ఈ పరిణామాలు జరిగేవా అనేటటువంటి ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఇవాళ ఈ అంశం పట్ల
కేంద్ర ప్రభుత్వము సకాలంలో సరైన విధంగా స్పందించకపోవటం వల్లనే ఇంత పెద్ద రాజకీయ అంశంగా మారిపోయింది, ఆందోళన వ్యక్తమవుతుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మీరు ఒక ప్రశ్న అండి, మీరు ఇందాక అన్నారు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ప్రధానమంత్రి క్షమాపణ చెప్తారా, ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందా అనేటటువంటిది మాట్లాడితే 2020లో కూడా కేంద్ర ప్రభుత్వము 3 వ్యవసాయ చట్టాలను తీసుకొని వచ్చింది. ఆ వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే 2021లో దిగొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఒత్తిడికి గురైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనుకకు తీసుకోవటమే కాదు ప్రధానమంత్రి రైతులకు క్షమాపణ చెప్పారు. ఇవాళ కూడా అదే జరుగుతుందండి దేశంలో, ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఏంటంటే జూలై 9వ తారీఖు నాడు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మేము పార్లమెంటును ముట్టడి చేస్తామంటే ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. కానీ ఒక 50,000 మంది, ఇదే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా, అసలు నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ కి బలం లేకపోతే, వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ లో సహితికత లేకపోతే, వీళ్ళు చేస్తున్న డిమాండ్ లో న్యాయం లేకపోతే ఇన్ని వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చేవాళ్ళ, యువత తరలి వచ్చేవాళ్ళ పార్లమెంట్ ముట్టడి చేయడానికి అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలా. కాబట్టి వేలాది మంది తరలి వచ్చారు, ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. పోలీసులు ఈ వస్తున్నటువంటి వాళ్ళని అదుపు చేయలేకపోయారు, విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు, దాంతో పరిస్థితి తీవ్రమైంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఆ బాధ్యత తీసుకోలేకపోయారు. విద్యార్థుల భవిష్యత్తుకి జీవితాలకు సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయ అంశంగా చూడటంతో పెద్ద తప్పిదం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కార్నర్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది సోనం వాంగ్చుక్కో లేకపోతే రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో కాక్రోచ్ జనతా పార్టీకో సంబంధించిన అంశం కాదండి, పిల్లల జీవితాలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశం పట్ల సరైన సమయంలో సరైన విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం వల్లనే ఈ సమస్య రాజకీయ అంశంగా మారింది, జటిలమైనటువంటి అంశంగా మారింది. ఇందాక మా మానవతారావు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఇది మొదటిసారి కాదు కదా నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది, 2024లో కూడా లీక్ అయింది, బీహార్ కేంద్రంగా పేపర్లు లీక్ చేశారు, అమ్మారు, ఒకే సెంటర్ లో 8 మందికి టాప్ ర్యాంకులు వచ్చాయి, ఒకే సెంటర్ లో 80 మంది హైయెస్ట్ ర్యాంకులు సాధించారనేటటువంటి ఆరోపణలు విచారణ జరిగింది కదా. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 చర్యలు చేపట్టింది. ఒకటి, ఒక చట్టం తీసుకొచ్చింది, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 ఈ ఒక చట్టం తీసుకొచ్చింది. మరి పరిస్థితి ఏం మారింది? తర్వాత 2024లో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రావద్దు, మళ్ళా ప్రశ్నపత్రాలు లీక్ కావద్దు అనేటటువంటి అంశంతో ఒక కమిటీ వేశారు. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ 101 సిఫార్సులు చేసింది. కానీ పరిస్థితి ఏం మారింది అనేటటువంటిది. అయితే ఇక్కడ ఇవాళ ఈ నీట్ ప్రశ్నపత్రమే కాదండి, సిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో ఈ ప్రాబ్లం, సిబిఎస్ఈ లో ప్రాబ్లం అయిందా, క్యూట్ లో ప్రాబ్లం అయిందా, వరుసగా ప్రాబ్లం అవుతుండే సరకు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువతకి పరీక్షల వ్యవస్థ పైన పరీక్షల సిస్టమ్ పైన నమ్మకాన్ని కోల్పోయారనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ నడ్డా గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ ఒకటి చూస్తే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ఋషి గారు, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకు జవాబుదారీతనం ఉంటే ఆ సమస్య పరిష్కారం వెతకటానికి అవకాశం ఉంటుంది. కానీ ఏమంటున్నారు, ఇప్పుడే పరీక్షా పత్రాలు లీక్ అయినాయా, గతంలో కాలేదా, ఆ రాష్ట్రంలో కాలేదా, ఈ రాష్ట్రంలో కాలేదా, ఆ ప్రభుత్వాల అధికారంలో లేవా అని అంటే, బట్ అది కాదు క్వశ్చన్, అది కాదు. కానీ ఈ దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసేది ఒక్క నీటే, ఇంత పెద్ద ఎగ్జామ్ రాసేటటువంటి పరీక్ష ఇంకొకటి లేదు. ఈ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. రెండోది ఏంటి అంటే, అసలు ఈ ఎగ్జామ్ ఎవరికి జరుగుతుందండి ఋషి గారు? చిన్న పిల్లలకండి, 12వ తరగతి +2 పాస్ అయినటువంటి వాళ్ళకి జరిగేటటువంటి ఒక ఎగ్జామ్ అండి. ఎంత ఆందోళన ఉంటుంది పిల్లలకి. పైగా వాళ్ళు అప్పటికే సుమారు 7-8 ఏళ్లకు పైగా దాని మీద కోచింగ్ సంబంధించి ఒక 4 ఋషి గారు ఒక్క మాట నాకు ఛాన్స్ ఇవ్వండి. అసలు ఈ నీట్ పరీక్ష రాసే విద్యార్థుల పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి చెప్తానండి. ఒకటి, వాళ్ళు 8వ తరగతి నుంచి ప్రారంభిస్తారండి వాళ్ళ ప్రిపరేషన్. మీరు 5 సంవత్సరాలు చదివిన తర్వాత పరీక్ష రాస్తారండి. ఒకవేళ రాకపోతే ఇంకొక సంవత్సరం కోచింగ్ తీసుకొని మళ్ళీ పరీక్ష రాస్తారండి. అంటే ఆ పరీక్ష పైన వాడు 6 సంవత్సరాల తన సమయాన్ని ఖర్చు పెడతాడు. ఒకటి. రెండోది, కోచింగ్ తీసుకోవటానికి ఆ నీట్ పరీక్షకు ప్రిపేర్ అవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెడతారండి. ఇది రెండోదండి. మూడోది,
వాడు చిన్న పిల్లవాడండి, వాడికి ఏ సమస్య జరిగినా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతాడండి. బట్ అట్లాంటి పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఇదే మాట ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తుంది. ఏం చెప్తుంది? మేము రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు తీసుకున్న చర్యలతోటి దేశమంతా పకడ్బందీగా ఎగ్జామ్ జరిగింది కదా అనేటటువంటి వాదన ముందుకు తీసుకొస్తుంది. బట్ రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రభుత్వం తీసుకున్న మెజర్ ఏంటి తెలుసా? డైరెక్ట్ గా పిఎంఓ ఇన్వాల్వ్ అయింది, డైరెక్ట్ గా సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ పెట్టారు. ఈ మోడల్ ఎక్కడిది? ఈ మోడల్ చైనాలో అవలంబించేటటువంటి మోడల్. కావో ఎగ్జామ్ 1,30 లక్షల మంది రాస్తారు. ప్రశ్నాపత్రం ప్రిపరేషన్ నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు మొత్తం సైన్యం చేతుల్లోనే ఉంటుంది వ్యవస్థ అంతా. ఎక్కడ కూడా చిన్న అవకాశానికి కూడా తావివ్వకుండా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహిస్తారు. బట్ అట్లాంటి మెజర్స్ రావాలనేదే కదా దేశంలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత కోరుకుంటుంది. బట్ ఆ విధమైనటువంటి భరోసా కేంద్రము ఈ 70 రోజుల్లో ఎక్కడన్నా ఇచ్చిందా? కానీ దాన్ని ఇప్పుడు ప్రొఫెసర్ గారు అంటే ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద డెమోక్రటిక్ వ్యవస్థ, ఇంత సిస్టము ఫెయిల్ అయిపోయినట్టే కదా. అంటే ఒక పరీక్ష మనము సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నాము అంటే, సైన్యం సపోర్ట్తో నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది అంటే వాట్ డస్ ఇట్ మీన్? లేదండి, ఇప్పుడు ఒక పరీక్ష ఇంత మ్యాసివ్ ఎగ్జామ్ అండి. ఇది చాలా మ్యాసివ్ ఎగ్జాము. ఇప్పుడు దీంట్లో గతంలో రాష్ట్రాలు నిర్వహించుకునేటప్పుడు ఇలాంటి లీకులు అవుతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో మనం దేశవ్యాప్తంగా నీటికి సంబంధించినటువంటి పరీక్ష పెట్టాలనేటటువంటి ప్రతిపాదనలో భాగంగా వచ్చినటువంటి అంశాలే ఇవాళ నీట్ అనేది ఒకటి వచ్చింది. సార్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు, సౌత్ ఇండియన్ స్టేట్స్ కొంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా బట్ సిస్టమ్ ఏంటది? సిస్టాన్ని మనం ఇంత మ్యాసివ్ ఎగ్జామ్ సిస్టాన్ని ఎట్లా డెవలప్ చేసాం, ఎట్లా పరీక్షలు పెడుతున్నాం? 2019లో ఆరోపణలు అండి, 2021లో ఆరోపణలు అండి, 2024లో లీక్ అండి, 2026లో లీక్ అండి. బట్ అట్లా ముందు జరిగినవి కూడా మాట్లాడుతున్నారు రాజకీయం అంటారు. శేషు గారు, మీరు విశ్లేషకులే కదా, అంతకంటే ముందు జరిగినటువంటి సమస్యలు ఏంటివి, అంతకంటే ముందు జరిగినటువంటి లీకులు ఏంటివి, అక్కడ జరిగినటువంటి ఒక్క నిమిషం. సో నేను 2012లో కూడా నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. 2012 లీక్ అయింది. అనలిస్టులు అనేటువంటి వాళ్ళు అనలైజ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ సిజేపీ ఏంటి, ఈ వ్యవస్థ ఏంటి, దీని వెనకాల ఎలా ఉన్నారు, ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది. సో అంటే ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లోంచి మీరు ఈ సమస్యను చూస్తున్నారా, లేకపోతే విద్యార్థుల గురించి ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పారు కదా, లక్షల మంది విద్యార్థులు అంటే కొంత కోట్ల మంది ఇన్వాల్వ్ అయినట్టు ఆ కుటుంబాలు, ఆ ఆస్పెక్ట్ లో చూసి ఒక పరిష్కారం తీసుకురావాలనుకుంటున్నారా? దీనికి ఏదో సొల్యూషన్ తీసుకురావాల్సిందే. మేము అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యల మీద జరుగుతున్నంతసేపు మనకేం ఇబ్బంది లేదు. వారు ఇందాక శేషు గారు కూడా ఒక మాట మాట్లాడారు, ఏది వాళ్ళు పిలుపునిచ్చిన చలో పార్లమెంట్ అనేటువంటి ముట్టడి చేసి ఆ 20వ తారీఖు వచ్చేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్రస్ చేయలేకపోయింది అని. వాస్తవమే కావచ్చు, నేను కాదంటలేదు. కానీ నేనేమంటున్నానంటే, ఒకవేళ వాళ్ళు ఈ రోజు పిలుపునిచ్చిన తర్వాత ఈ రోజు సాయంత్రమే నేను ఎత్తేస్తే మీరు ఊకే ఉందిరా రిషి గారు చెప్పండి? మీరంటే XYZ ఊకే ఉంటుండేనా? కేంద్ర ప్రభుత్వం భయపడ్డది, లేకపోతే వాళ్ళు ప్రజాస్వామిక హక్కులను కాల రాసేస్తుందని చెప్పేసి గొంతు తెచ్చుకునేటువంటి వాళ్ళు జర్నలిస్టులు అనేటోళ్ళు, అనలిస్టులు అనేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఇక ఎక్కడెక్కడ సంఘాలన్నీ అక్కడ దిగుతుండే. మీరు ఎత్తేస్తే అన్నారు, దాన్నే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడినా కూడా నేను ఆ మాట కూడా అంటున్నా. మీరు అన్నట్టుగానే శేషు గారు లేవనెత్తినట్టుగానే నిజంగా వాళ్ళు చలో పార్లమెంట్ అని ముట్టడి చేస్తామని చెప్పిన వెంటనే మేము పోయి ఉంటే ఏ రకంగా ఉన్న టర్న్ తీసుకునేది అనేటువంటిది ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది నేనేమంటున్నానంటే, చలో పార్లమెంట్ అని ముట్టడి చేసేటువంటి సందర్భంలో మీరు ఏ సమస్యల మీద పోతున్నాము, లేకపోతే ఏ సమస్యల పరిష్కారం కోసం పోతున్నాం అనేటువంటిది ఆలోచించాలి. కానీ పార్లమెంటును దిగ్బంధం చేస్తాం, పార్లమెంటును కూలగొడతాం, మోడీ తేరా ఖబర్ కుదేంగే, మోడీ నీకేంది అది సమాధిని తవ్వుతాము, మోడీ అమ్మగారిని తిట్టడము. మోడీ అమ్మగారు బతికి లేరు సార్. బతికి లేనటువంటి అమ్మగారిని కూడా నానా మాటలు మనం పల్లెలలో కూడా మాట్లాడుకోనని బూతులు మాట్లాడారు. అక్కడ ఉన్నది స్టూడెంట్స్ అండి, ఎవరన్నా నష్టపోయినటువంటి విద్యార్థి
లేకపోతే చదువుకుంటున్నటువంటి విద్యార్థి, లేకపోతే భవిష్యత్తులో నేను నీటికి ప్రిపేర్ అవుతా అనేటువంటి విద్యార్థి ఎవరైనా అక్కడ కనిపిస్తున్నారా? ఉన్నారు. అందుకనే అంటున్నా. స్టూడెంట్ పేరెంట్ ఒక ఆయన ఒక పేరెంట్ అడిగితే ఎంతమంది తక్కువ ఉన్నారు? ఒక పేరెంట్ అడిగితే ఎందుకు వచ్చారు మీరంటే నా కూతురు చచ్చిపోయింది, ఇంకో కూతురు ఇప్పుడు ప్రిపేర్ అవుతోంది కదా. అటువంటి వాళ్ళ సమస్యలు ఉన్నాయి కాబట్టి పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే నువ్వు చేస్తున్నది ఏంది? ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చేసి కమ్యూనిస్టు సంఘాలను లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలను తీసుకొచ్చి అక్కడ సీతారాములను ద్వేషిస్తారు. మీరు సీతారాములను అవమానపరిచే రకంగా మీరు పాటలు పాడతారు. మీరు అక్కడ భారతమాత గురించి అంటారు. ఒక భారతమాత అయితే మీకు ఎంతమంది తండ్రులా అని ఒక ఆమె పోయి అడుగుతుంది. ఇదా అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి? అక్కడ అడ్రస్ చేయాల్సినటువంటి సమస్య ఏంటి? మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అనేటువంటి చూడాలి కదా రిషి గారు. నంబర్ 1. రెండోది నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఇందాక మా సోదరుడు మానవతరాయ్ గారు కూడా అంటారు, నేపాల్లో ఏం జరిగింది, భూటాన్ లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, అది ఇది భారతదేశము, ఇక్కడ అది జరిగేటువంటి అవకాశమే లేదు. మీరు ఎంత కుట్ర పనినా కూడా, ఈ దేశాన్ని అస్థిరపరచాలని ఎన్ని కుట్రలు పనినా కూడా ఈ దేశంలో అటువంటి పరిస్థితి లేదు. నాయకుడిగా ఉన్నది నరేంద్ర మోడీ గారు. మీరు ఎంత గొంతు చించుకున్నా కూడా మీరు సాధించేది ఏం లేదు. ఎస్, నిజంగా కూడా నేనేదో గర్వంగా చెప్పినంత మాత్రాన్ని కాదు, అక్కడ ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. అందుకని నేనేమంటున్నా అంటే చలో పార్లమెంట్ వచ్చినటువంటి వాడినే కాబట్టి ఇంకా చెప్తారు రిషి గారు. ఇందాక శేషి గారు మాట అన్నారు, స్టూడెంట్స్ వాళ్ళు 5 ఏళ్ళు చదువుతారు, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడతారు. నేను కూడా అదే బాధితుడిగా వచ్చినటువంటి వాడినే, నేను కూడా డాక్టర్ అవుదాం అనుకుని చదివినటువంటి వాడినే. నేను కాలేకపోయినా, అందుకనే మా మానవతరాయ్ తోటి కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని డాక్టరేట్ అయినా. సో నేను ఈ రకంగా నువ్వు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి మనం అక్కడ ఉండేటువంటి స్టేక్ హోల్డర్స్ స్టూడెంట్స్ అని మాట్లాడుతున్నాం. ఎట్లా మీరు వాళ్ళని అనుమానంగా చూస్తూ అసలు వాళ్ళు చేసే ఉద్యమానికి ఒక శాంటిటీనే క్వశ్చన్ చేస్తూ, లేకపోతే వాళ్ళు ఏవో ఎలిమెంట్స్ వచ్చాయని చెప్తూ ఇప్పుడు ఎలా దానికి ఒక పరిష్కారం తీసుకురాగలుగుతారు? ఓ పక్కన లాఠీ చార్జ్, మరి ఆ కర్రలు, ఇటుకలు, రాళ్లు వేసుకుని పోలీసులే ట్రక్కులు తీసుకొచ్చి అక్కడ పెట్టారని చెప్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే మీరు ఒక సైడే చూపించకండి. నేను స్టూడెంట్స్ ని అవమానించట్లేదు, వాళ్ళని అనుమానించట్లేదు కూడా. నేనేమంటున్నా అంటే పోలీసులు కొట్టినటువంటి వీడియోలు చూస్తున్నారు, స్టూడెంట్స్ రాళ్ళు విసురుతున్నటువంటి వీడియోలు చూడట్లేదా? ఉన్నాయి కదా. అంటే అసలు వీళ్ళు ఏం చేయకుండానే పోలీసులు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి కొట్టేస్తున్నారా? ఎట్లా కొడతారు చెప్పండి? ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా కావచ్చు. నిన్ననే మా పార్టీకి సంబంధించినటువంటి రామచంద్రరావు గారు అధ్యక్షుల వారు చలో గాంధీ భవన్ అనేసి పిలుపునిస్తే ఇందాక చెప్పారు కదా, రాహుల్ గాంధీ గారి చెవులలో ఎవరంట లేదేది ప్రభుత్వాన్ని పడగొట్టాలని పోలీసులు చెప్పినట్టు. రాహుల్ గాంధీ గారు చెప్పారో లేదో నాకు చెప్పారు, నిన్ననే పోలీసులు చెప్పారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, రేవంత్ రెడ్డిని గద్దెదించాలి, ఉద్యమం చేయాలని నిన్ననే చెప్పి మా రామచంద్రరావు గారికి కొద్దిగా ఉద్యమం ఇంకా ఎక్కువ చేయమని చెప్పేసి పోలీసులు నిన్ననే చెప్పారు. నాకే చెప్పారు అంటున్నా కదా. నేను ఇంతకుముందు గతంలో ఎట్లా జరిగేది తెలుసా? ఏదైనా ఉద్యమం జరుగుతుంటే పోలీసులు సరే వాళ్ళ టాక్టిక్స్ కావచ్చు, అరెస్ట్ చేసేటువంటి క్రమంలో కొద్దిగా బలంగా ఎవరైనా మానవతరాయ్ లాంటి వాళ్ళు బలంగా దిట్టంగా ఉన్నారనుకోండి, మెల్లగా గిచ్చేటువంటి వాళ్ళు పోలీసులే, గిచ్చేటువంటి వాళ్ళు వాళ్ళని ఏదో ఒక రకంగా చేసేసి అరెస్ట్ చేసేటువంటి వాళ్ళు. నిన్న గిచ్చడాలు లేవు, గిల్లడాలు లేవు, ఏం లేవు. ఇంకా వాళ్ళే మాకు ఇంకా ఉద్యమాలు చేయాలి, కాంగ్రెస్ పార్టీని తొందర పడగొట్టాలి, మాకు రావాల్సినటువంటి పిఆర్సీలు ఇస్తలేరు, డిఏలు ఇస్తలేరు అని వాళ్ళు నిన్న పోలీసులు మాట్లాడుతున్నారు. దేశంలో బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ కి పోలీసులు వ్యతిరేకంగా ఉన్నారంటారు. పోలీసులు అక్కడ లేరు, రాహుల్ గాంధీ అబద్ధం చెప్తున్నాడు అంటున్నా. నేను అబద్ధం చెప్పింది నేను ఇంకోటి జితేంద్ర సింగ్ గారే చెప్పారు కదా. జితేంద్ర సింగ్ గారే 5 నిమిషాల ముందు ఒక మాట మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు 6వ నిమిషమే మాట మార్చిరని చెప్పిన. రెండో విషయం ఏమంటారంటే ఇందాక సోదరుడు వాంగ్చుక్ గారికి సంబంధించినటువంటి ఒక విషయం మాట్లాడారు, ఏది ఇందిరాగాంధీ గారు తీసుకెళ్ళి. అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళ తండ్రి గారు మా ఏదో ఉద్యమం చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు పోయారు. నేనేమంటున్నా రిషి గారు అంటే నీ ఉద్యమం యొక్క లక్ష్యము లేకపోతే నీ ఉద్యమం యొక్క ఉద్దేశం బాగా అయినప్పుడు ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఈ రోజు వాంగ్చుక్ చేసినటువంటి ఉద్యమము, ఆయన ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేస్తుండో ఒక్కసారి మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ కదా, వారు చేసినటువంటి ఇప్పుడున్నటువంటి వాంగ్చుక్ గారు, సోనం వాంగ్చుక్ గారి యొక్క ఉద్యమాలు ఏంటివి, ఆయన చేసేటువంటి రోజువారీ కార్యక్రమాలు ఏంటివి అనేటువంటి కూడా ఒక్కసారి అదే సోనం వాంగ్చుక్ తో 6 నెలల క్రితం ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు భేటీ అయ్యారు, సుదీర్ఘంగా ఎందుకు చర్చించారు? అందుకనే అంటున్నా, మీ ఎజెండా బాగున్నప్పుడు, మీ ఉద్దేశం బాగున్నప్పుడు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు అన్న. నేను ఈ మాట నేను ముందే అన్నా, మీ ఉద్దేశం బాగున్నప్పుడు, మీ ఉద్యమం యొక్క ఉద్దేశం బాగున్నప్పుడు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఉద్దేశం 2 రకాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్లు ఈ వారం ఎజెండాలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ వారం సంబంధించినటువంటి పార్లమెంట్ సెషన్ లో ఎఫ్సిఆర్ఏ బిల్లు ఒకటి ఈ ఎజెండాలో ఉంది. ఆ ఎఫ్సిఆర్ఏ అనేటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్తగా అమెండ్మెంట్స్ వస్తే సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళ యొక్క ఎన్జిఓలు ఎక్కడ పనిచేసేటువంటి పరిస్థితి లేదు.
వాళ్ళ మీద కట్టడి పెట్టేటువంటి పరిస్థితి ఉంది. విదేశాల నుండి సో ఇది నీట్ కోసం కాదు, నీటి కోసం కాదు అంటున్నా నేను. నీటి కోసం కాదు. నీటి కోసం అయితే మహిళా జర్నలిస్టులు వస్తే వాళ్ళ వక్షజాలను పిసుకుతారా అక్కడ ఉండేటువంటి వేరే లాంగ్వేజ్ అంటే చెప్తున్నా నేను. ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? వాడు ఒకడు ప్యాంటు తీసి జర్నలిస్టులకు జిప్పులు తీసి ప్యాంటులు తీసి చూపిస్తాడా? వాడు నిజంగా నీటి కోసం అక్కడ ఉద్యమానికి మద్దతు తెలిపేటువంటి వాడైతే ఆ రకంగా పోతాడా? సీతాదేవిని అనుమానిస్తాడా? లేకపోతే భారతమాతను అవమానిస్తాడా? లేకపోతే నరేంద్ర మోడీ గారి యొక్క ఏమి ఇది తవ్వుతానంటాడా? సమాధి తవ్వుతానంటాడా? ఇదే నా స్టూడెంట్స్ అక్కడ మాట్లాడుతున్నది. మీరు అన్నటువంటి ఇందాకనే ఒక పేరెంట్ వచ్చారన్నారు. నిజంగా సఫర్ అయినటువంటి పేరెంట్స్, సఫర్ అయినటువంటి స్టూడెంట్స్ ఏమో ఆ రకంగా మాట్లాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలి? రిషి గారు ప్యాంట్లు ఇప్పేసి జిప్పులు ఇప్పేసి మహిళా జర్నలిస్టులకు చూపిస్తారా? ఇదే మీ ఉద్యమం. నీటి కోసం జరిగేటువంటి ఉద్యమం, ప్యాంట్లు ఇప్పి చూపించేటువంటి ఉద్యమం. ఈ రకంగా జరుగుతున్నటువంటి నిజంగా మీరు ఒక సగటు జర్నలిస్ట్ గా వీటిని మీరు చెప్పండి. మాట్లాడండి రిషి గారు, మాట్లాడండి. 1కి 100 సార్లు మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టండి మీరు అంతా కావాలంటే. ఎట్లా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, మీ లక్ష్యం నిజమైనటువంటిది ఉండాలి. నీటి పరీక్షల జరిగినటువంటి అవకతవకలు అన్నప్పుడు అవే అవకతవకలు. సోలంకి మాట్లాడిన దాని ప్రకారం అంటే ఒక ఆందోళన ఏం కలుగుతుందంటే యాక్చువల్ కాజ్ అసలు పక్కకి పోతుందా? ఎందుకంటే అసలు ఇది నీటి గురించి జరుగుతుందా కాదు అన్నారు ఆయన. అంటే సోనం వాంగ్చుక్ ఉద్యమం ఎందుకు చేస్తున్నాడు అనే దానికి ఒక ఉద్దేశం చెప్పారు, ఈ సిజేపీ తాలూకా దానికి ఒక ఉద్దేశం చెప్పారు. బట్ ఈస్ కన్సిడరింగ్ కొంతమంది తల్లిదండ్రుల ఆవేదన, దానికి మేము పరిష్కారం చూపిస్తా ఉంటున్నారు. సో మానసరాయ్ గారు, నాకు అసలు సొల్యూషన్ ఓరియంటెడ్ గా వెళ్తుందా లేకపోతే వాళ్ళంతా దేశ యువత, వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు. ఒకవేళ వేరే దేశాల నుంచి వచ్చారనంటే అది మీ వైఫల్యం, భద్రతా వైఫల్యం. ఒకవేళ వాళ్ళు పొరపాటున మోడీ గారు తల్లి గారిని దూషిస్తే తప్పు, ఎవరు దాన్ని హర్షించం, క్షమించం. కాకపోతే మోడీ గారు తల్లిదండ్రులకు మీరు బాధపడుతున్నారు. మరి ఈ దేశంలో డాక్టర్ కావాల్సినటువంటి 17 మంది అమాయకమైనటువంటి బిడ్డలు చనిపోతే కనీసం మీరు స్పందించారా? మీ పాషాణ హృదయం కలిగిందని అడుగుతున్నాను. ఇలా రాముడి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. రాముడు విరాళాలు చోరీ చేసిన మీకు రాముడి గురించి మాట్లాడి ఈ సెంటిమెంట్ రాజకీయాలు చేసే ప్రయత్నం చేయకండి. ఇక్కడ దేశ యువత ఏమడుగుతుంది? అక్కడ మీరు కావాలని చెప్పేసి జర్నలిస్టులు అని చెప్పి గోడీ మీడియా అని చెప్పి అక్కడ ఒక ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని కించపరిచే విధంగా కొన్ని టీవీలు ప్రసారాలు చేస్తుంటే విద్యార్థులు తిరుగుబాటు చేశారు. దీన్ని తిరుగుబాటుగా చూడండి. దేశ పౌరులు తిరుగుబాటు కూడా నేను ఏమంటున్నా, ఆ మీడియా చేసే పోరాటం ఒకటైతే వీళ్ళు చూపించేది కథనాలు ఒకటి. కాబట్టి మీరు ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోతే, ఇక మీ కర్మ, నేనేమంటే కర్మ సిద్ధాంతం తెలుసు కదా, ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోతే, ఇంకా మీరు స్పందించకపోతే అది మీ తప్పిదమే. కాబట్టి మీరు రకరకాల ప్రయోగాల ద్వారా మాట్లాడుతున్న రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు అండి, ఎంత గౌరవప్రదంగా ఆయన సార్, మా గౌరవం, ఆయన మా యూనివర్సిటీ బిడ్డే, మేము చూస్తాం. కానీ ఆయన కనీసం ఎక్కడికి పోవాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి సెక్రటరీకి పో, బీజేపీ పార్టీ మా వాళ్ళంతా రాజ్భవన్ పోతే వీళ్ళు ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరు కానీ కాంగ్రెస్ భవన్కి పోతారంటే కాంగ్రెస్ ఆఫీస్కి పోతారా? అలా ఉద్యమం చేయటం కూడా రావట్లేదు వీళ్ళకి. కానీ తప్పు ఎందుకు పోయారు? మీరు దేనికోసం పోయారు? నీటి పరీక్ష లీకేజ్ జరగలేదని పోయారా? 17 మంది బిడ్డలు చనిపోయారు. మీరు వెలపండి, మీరు సెక్రటరీకి పోండి, పార్టీ ముఖ్యమంత్రి దగ్గర పోండి, ఇంటి దగ్గర పోండి, పార్టీ కార్యాలయానికి పోయి మళ్ళీ మా కార్యకర్తలు ఊరుకుంటారా? రేపో మాపో అప్పటికి పెద్ద ఎత్తున యుద్ధం పూరం జరిగింది. పక్కదారి బట్టి సార్ ఢిల్లీలో జరిగే పోరాటాన్ని పక్కదారి బట్టి సార్ బీజేపీ బీహార్లో ఏమైంది? బీహార్లో బీజేపీ నాయకులు తరిమి కొట్టారు. అక్కడ బీహార్లో ప్రభుత్వం ఉంది అక్కడ. కాబట్టి వీళ్ళు తెలంగాణలో కూడా మంత్రులంతా ర్యాలీ చేస్తుంటే ఈ విషయం తెలంగాణ సమాజం తెలవకుండా పక్కదారి పట్టించే ఉద్యమాన్ని మేము కాంగ్రెస్ కార్యాలయం ముట్టడించడం అని చెప్పి ఏం ఘనకార్యం అది? దానికి సమాధానం చెప్పకుండా, చనిపోయిన బిడ్డలకు ఆర్థిక సాయం చేయకుండా, పార్లమెంట్లో చర్చ జరపకుండా చర్చలు పిలిచి పిల్లల్ని అరెస్ట్ చేశారు. ఇది న్యాయమా చెప్పండి? అరెస్ట్ చేయొచ్చా? పోనీ మళ్ళీ చర్చలు జరుపుతుంటారు. ఎక్కడ జరపాలో వాళ్ళని అనుమానాలు వచ్చినాయి. కాబట్టి తటస్థమైనటువంటి ప్రదేశంలో జరపండి. ప్రభుత్వ కార్మికులు రామాడికి తటస్థమైన ప్రదేశాలు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశాల్లో చర్చలు జరపాలని దేశ ద్రోహులని చెప్పేసి ముద్ర వేసి మీ రాజకీయ పబ్బం గడుపుకుంటారా? ఇంకా మీకు జ్ఞానోదయం కావట్లేదు అడుగుతాను నేను. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు నాకు తెలిసి ప్రభుత్వం పెట్టిన ఒకే ఒక ఆప్షన్, అందరికీ ఒక ఆప్షన్, పార్లమెంట్ లో డిస్కస్ చేద్దాము, నాట్ ఆన్ ది రోడ్స్ అంటున్నారు. అవుతుందా ఇది? అవదా? రిషి గారు, ఒక్క అంశం. ఇప్పుడు ఉద్యమంలో జరిగే కొన్ని సంఘటనల్ని జనరలైజేషన్ చేస్తే సమస్య పక్కదారి పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇప్పుడు తెరపైకి వస్తున్న అంశం ఏంది? చర్చ ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి అనేటటువంటి అంశం.
ఇప్పుడు ఏంటది, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ లో చర్చ జరిగితే ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీలు, ప్రతిపక్షము, ప్రభుత్వం అందరూ కలిసి ఈ సమస్య పైన ఏం చేద్దాం అనేది ఒక కంక్లూజన్ కి రావచ్చు. ఇది ఒక అంశం. రెండోది, ఉద్యమం చేస్తున్నటువంటి ప్రతినిధులతో కూడా ప్రభుత్వం చర్చలు జరపాలా. ఇప్పటికే మీకు సంసద్ ముట్టడి రోజున అంటే జూలై 20వ తారీఖు నాడు సిజేపీ ప్రతినిధులైనటువంటి సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇద్దరు జేపీ నడ్డా గారిని కలిశారు. జేపీ నడ్డా గారిని కలిసి ఒక 3 అంశాలు పైన మా ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, 3 అంశాలను పరిశీలించండి అని చెప్పారు. ప్రభుత్వం వాళ్ళను కూడా పిలిచి చర్చలు జరిపితే బాగుంటుంది అనేది. అయితే ఇటు సిజేపీ ప్రతినిధులైనా అటు ప్రతిపక్షాలైనా ఒక కండిషన్ పెడుతున్నారు. ఏం కండిషన్ పెడుతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చ చేయాలి అనేటటువంటి ఒక కండిషన్ పెడుతున్నారు. అక్కడ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. కానీ నిన్న నడ్డా గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అటువంటి ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. కనిపించట్లేదు. సరే, ఇప్పుడు ఈ దేశ ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం దృష్ట్యా, దేశంలో పెద్ద సమస్యగా ఉన్నటువంటి విషయంలో ప్రభుత్వం ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలా. ఇది ఇంకా ఇట్లనే డ్రాగన్ అయితే, ఈ సమస్య ఇంకా ఇట్లనే కొనసాగితే భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా వస్తుందనేటటువంటి విషయాన్ని ఆ పార్టీ ఇప్పటికే గమనించింది. రిషి గారు, నేను మీకు పిల్లల అభిప్రాయాలు కొన్ని మీకు పంపించాను. మా పిల్లలను అడిగాను అసలు ఈ విషయం పైన మీరు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అని అంటే నాకు కొన్ని టెక్స్ట్ మెసేజ్లు పెడితే దాన్ని మీకు పంపించాను. అయితే ఇక్కడ నేను ఒక 2 అంశాలు చెప్పాలనుకుంటున్నాను రిషి గారు. ఒకటి ఏంటంటే, ప్రధానమంత్రి గారు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో పార్లమెంట్ లో ఓడిపోయిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బిల్లు ఉద్దేశం ఏంటది, ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. కానీ మరి ఇప్పుడు 70 రోజులకు పైగా అవుతుంది ఈ సమస్య వచ్చి, ప్రధానమంత్రి గారు ఎక్కడైనా కేటగారికల్ గా ఈ విషయం పైన స్పష్టంగా మాట్లాడారు. ఒక ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశాల్లో పేపర్ లీకేజీ మహాపాపం అన్నారు, చర్యలు తీసుకుంటామన్నారు. క్విక్ గా కంక్లూడ్ చేద్దాము. అంటే ఇప్పుడు రెండే సొల్యూషన్స్. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. 2, ప్రధానమంత్రి క్షమాపణ చెప్పక్కర్లేదు, పార్లమెంట్ లో మొన్న చెప్పిన విషయాన్నే పార్లమెంట్ లో అడ్రస్ చేసి ఇదిగో దీనికి చర్యలు తీసుకుంటున్నాం అంటే దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఫుల్ స్టాప్ అనేది కాదు, కానీ ఒక బాధ్యత తీసుకొని ప్రభుత్వం రెస్పాండ్ అయితే ప్రజల్లో ఒక మెసేజ్ పోతుంది, విద్యార్థులు కూడా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క మాట రిషి గారు ఒక మాట. ఇన్ని రోజుల్లో మనకి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఒక సందేశం ఏంటో తెలుసా? చిరాగ్ పాస్వాన్ నిన్న స్పందించారు, కేంద్ర మంత్రి. ఏమని స్పందించారు? ఈ బల ప్రయోగం కాదు, విద్యార్థులతోటి చర్చలు చేయాలి, ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవాలని స్పందించారు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ గారు వైఖరి చాలా బాధాకరం అండి. అసలు ఆయన వల్లే ఈ బొద్దింకల జనతా పార్టీ పుట్టింది. ఆయన విద్యార్థుల్ని యువతని పరాణజీవులు అన్నాడు. మళ్ళీ నిన్న కోర్టుకు పోతే రాహుల్ గాంధీ గారికి రక్తం గారింది, విద్యార్థులకు లాఠీ చార్జ్ జరిగింది. దీనిపైన విచారణ జరపాలని ఒక న్యాయవాది విచారణ ఆయన ఏం మాట్లాడి, టైం లేదు నాకు సమయం, దేశంలో మొత్తం అట్టుడిగిపోతుంటే రాజధానిలో ఆయన సమయం లేదని చెప్పి అవమానపడడం ఒక న్యాయవాదిగా నేను బాధపడుతున్నా. వీడు చెప్పినటువంటి కన్సర్న్ ని నేను కూడా ఒప్పుకుంటా. కాకపోతే నిజంగా ఒక సీజే అనే ఆ వీడియోలు చూసేంత టైం నాకు లేదు, అది వేస్ట్ ఆఫ్ టైం అనేటువంటి మాట మాట్లాడవలసి వచ్చిందంటే అక్కడ నీటుకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కాకుండా ఒక రాజకీయాలు మాట్లాడుతున్నారని చెప్పి మాకు దేశ యువత అనుకుంటాం. సో సీజే గారే అట్లా మాట్లాడాల్సి వచ్చిందంటే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ఏ రకంగా ఉన్నాయి? ఒక నిమిషం, వాళ్ళ చర్చలకు అన్ని పక్షాలు రెడీగా ఉన్నాయి. సో అది పార్లమెంట్ లో చర్చకు ఒకవేళ సిజేపీ ఒప్పుకుంటే, కానీ కండిషన్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇక్కడ మొత్తం అంశం ముడిపెట్టి ఉంది కాబట్టి ఇక ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ వెరీ మచ్ మనోతరయ్య గారు, సోలం గారు.